మనము ఎలాగుండాలంటే యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలి. ఇప్పుడు యజమానుడు వాడుకునే పాత్ర ఏంటి? ఘనమైన పాత్ర, ఘనహీనమైన పాత్ర. ఈ రెండిటి మధ్య ఒక పాత్ర ఇమిడి ఉంది. అదేంటది? దేవుడు వాడుకునే పాత్ర ఒకటి ఉంది. మీరు చదివారు, ఇంతసేపు చదివారు, ఇన్ని మార్లు రిపీట్ చేపించాను. యజమానుడు వాడుకునే పాత్రకు ఉండే క్వాలిటీ ఏంటి? అక్కడ పరిశుద్ధ పరచబడిన పాత్ర. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే యజమానుడు, దేవుడు వాడుకునే పాత్ర ఎలాగుండాలంటే పరిశుద్ధమైన పాత్ర కాదు, పరిశుద్ధమైన కాదు, పరిశుద్ధ పరచబడిన పాత్ర. ఎవరైతే తనను తాను శుద్ధీకరించుకుంటాడో, ఇక్కడ అత్యవసరమైంది ఏంటంటే శుద్ధీకరణ, మస్ట్, సాగ్నిఫికేషన్. శుద్ధీకరణ మాత్రమే అత్యవసరం. మనల్ని మనం ఎవరు శుద్ధీకరించుకుంటారో, మన 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 స్కిల్స్ని బట్టి కాదు, మన టాలెంట్, మన చదువు, మన అర్హత, మన యోగ్యతలను బట్టి కాదు దేవుడు వాడుకునేది. నీవు ఘనమైన పాత్రవా, ఘనహీనమైన పాత్రవా కాదు, నువ్వు పరిశుద్ధ పరచబడిన పాత్రవైతే యజమానుని చేతిలో వాడబడతావు. ప్రైజ్ ద